హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com. ఈరోజు ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి అప్డేట్ అంటే 16 నుంచి మనకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కానుంది. MBBS BDS అని చెప్పేసి ఒకసారి మనము వాట్ ఈస్ ద పాసిబిలిటీ అనేది చెక్ చేద్దాం. సో ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు న్యూస్లో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారంగా 16th నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ కానుంది. మరి వాళ్ళ డేట్ ఎంత? ఇవాళ 12th. ఈరోజు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు కనుక మెరిట్ లిస్ట్ వస్తే, మామూలుగా మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక 48 hours అంటే 12th రోజు, అదేవిధంగా 13th రోజు, ఈ 2 days ఈ మెరిట్ లిస్ట్లో ఏమైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి అవకాశం అయితే రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఈరోజు వచ్చేది మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం దీన్ని. సో దీని తర్వాత 2 days తర్వాత అండ్ అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ తర్వాత వచ్చే లిస్ట్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం. మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు? సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇవాళ 12th, 13th ఈ 2 days ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏదైనా పొరపాట్లు జరిగితే మనం అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 14th కానీ లేదంటే 15th, ఎందుకంటే ఒక రోజు వాళ్ళు కూడా వెరిఫికేషన్కి తీసుకునే అవకాశం ఉంటుంది. సో 15th రోజు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. మరి ఇవాళ వచ్చే లిస్టు ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదా అంటే అది కూడా ఫైనల్ మెరిట్ లిస్టే. దాదాపుగా 95% కరెక్టే ఉంటుంది. ఏదైనా లోకల్, నాన్ లోకల్, లేకపోతే ఏదైనా క్యాస్ట్ కానీ ఏదైనా పొరపాట్లు జరిగితే ఏదైనా దిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు వచ్చే లిస్టే డైరెక్ట్గా చెప్పాలంటే పక్కంగా ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనుకోవచ్చు. మరి 15th రోజు ఎప్పుడైతే మెరిట్ లిస్టు వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారో ఇక 16th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ కానుంది. మరి 16th నుంచి డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో MBBS BDS ప్రవేశాల కోసం ఈ నెల 16 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం షెడ్యూల్ ఖరారు చేసింది. 15 జనరల్ మెరిట్ లిస్టు జాబితాను వెబ్సైట్లో పెట్టనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 తేదీ కల్లా అన్ని దశల వర్సిటీ పూర్తి చేయనుంది. మొదటి విడత కౌన్సిలింగ్లో భాగంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు 17 నుంచి 19వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది. 20 నుంచి 24 తేదీ వరకు విద్యార్థుల కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో దశ భాగంగా వెబ్ ఆప్షన్స్ 26 నుంచి 28 తేదీ వరకు ఇచ్చుకోవచ్చు. సో 29న రెండవ విడత కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మాపప్ రౌండ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెలాఖరు కల్లా రాష్ట్ర కోట కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని KNRHS VC అయితే తెలపడం జరిగింది. సో ఇక దీంట్లో మనకు ఈసారి ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి రౌండ్ 1, రౌండ్ 2కి ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ క్లోజ్ అయ్యేలాగే ఉంది. మరి రౌండ్ 3 ఉంటుందా లేదా అనేది కొంత డౌటే. ఇక మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు 2 దశల్లో పూర్తి కానుంది. సో రెండవ దశ భాగం వెబ్ ఆప్షన్స్ 26 నుంచి 28 తేదీ వరకు ఇచ్చుకోవచ్చు. 29 రెండవ దశ కౌన్సిలింగ్ పూర్తి పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. అనంతరం మాపప్ అంటే మరి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉంటుందా లేదా అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు నోటీస్ ప్రకారంగా అంటే ఈ పేపర్లో వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడేషన్ ఉంటుంది. రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉంటుందా, మాపప్ ఉంటుందా అనేది వెయిట్ చేయాలి. సో ఇప్పటికే కౌన్సిలింగ్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి నాకు తెలిసి రౌండ్ 1, రౌండ్ 2లో ఈ 2 roundsలోనే కౌన్సిలింగ్ పూర్తి కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రౌండ్ 3లో అంటే ఎక్కువ మొత్తంలో రౌండ్ 2 తర్వాత కూడా సీట్లు మిగిలినట్లయితే రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఇస్తారు. లేదు రౌండ్ 2లో ఆల్మోస్ట్ సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయంటే రౌండ్ 3 కేవలం మాపప్ మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక మరి MBBS BDS కలిపి కౌన్సిలింగ్ జరుగుతుందా అంటే ఎప్పుడు కూడా కలిసి అయితే జరగదు. సో ముందు MBBS, దాని తర్వాత BDS, దాని తర్వాత BCAT, ఈ విధంగా అంటే మేనేజ్మెంట్ ఈ విధంగా జరుగుతుంది. సో ఇప్పటికే కౌన్సిలింగ్ ఆలస్యమైంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఈసారి 100% సీట్లు ఫిల్ చేయడానికి కొంత ఆస్కారం ఉంది. మరి వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇస్తాడా లేకపోతే ఎవ్రీ టైం మనకు రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఇస్తాడా అనేది నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు. సో ఇప్పటి నుంచి
చాలా అలర్ట్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి. మ్యాక్సిమం ఈ ఫస్ట్ కల్లా మనకు సీటు కన్ఫామ్గా ఏ కాలేజీలో సీట్ వస్తుంది, మనం ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే కంపల్సరిగా మన ఛానల్ని మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.